ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియులారా, ఈనాటి మనలను బలపరచు దేవుని వాగ్దానము. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని దృష్టికి మనం తగ్గించుకుంటే ఆయన మనలను హెచ్చిస్తానని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం హెచ్చించుకోగలిగితే ప్రియులారా, ఆ హెచ్చింపు అనేది ఎన్నో రోజులు ఉండదు, కానీ అది ఇంకా తగ్గింపుగా మారుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడే మనలను హెచ్చించగలిగితే జరిగే కార్యాలు ఏమిటో దేవుని గ్రంథం నుంచి తెలుసుకుందాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తే ప్రియులారా, మన జీవితంలో మనకు మంచి కీర్తి కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనము మనము గమనించినట్లయితే ప్రియులారా, తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమయ్యుందువనియు యెహోవా ఈ దినము ప్రకటించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుడే మనల్ని హెచ్చించగలిగితే మన జీవితంలో మనకేం కలుగుతుందండి? కీర్తి కలుగుతుంది, ఘనత కలుగుతుంది, మంచి పేరు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అదే మనం హెచ్చించుకుంటే మన జీవితంలో ఈ రోజుల్లో కనపడుతున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎవరికి వారు హెచ్చించుకునే స్వభావమే మన జీవితాల్లో కనబడుతుంది, కానీ ఎవరో తగ్గించుకునే స్వభావం ఎవరిలో లేదు. 90% చాలామంది ఒకరనేముంది, అది విశ్వాస జీవితంలోనైతేనేముంది, అంతకంటే పై జీవితంలో అయితేనే ఉంది. ప్రియులారా, ప్రతి ఒక్కరూ హెచ్చించుకునే స్వభావంలో ఉన్నారు, కానీ ఎవరు తగ్గించుకునే స్వభావం లేరు. ఒకవేళ మనము హెచ్చించుకున్నట్లయితే ప్రియులారా, తగ్గించబడతామని గమనించండి. ఒకవేళ దేవుడే హెచ్చిస్తే మన జీవితంలో ఏం కలుగుతుందండి? మంచి పేరు కలుగుతుంది, కీర్తి కలుగుతుంది, ఘనత కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడిచ్చేటటువంటి ఆ కీర్తి, ఆ ఘనత, ఆ పేరు మనం పొందుకోవడానికి ప్రయత్నించాలి, కానీ మనం ఏదో సొంత పేరు తెచ్చుకోవాలని, సొంతంగా ఘనత తెచ్చుకోవాలని, సొంతంగా పేరు తెచ్చుకోవాలని ప్రాకులాడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో మనము సాధారణంగా చూస్తుంటే ఏదో స్టేజ్ మీద కానీ లేకపోతే పాటలు పాడుతున్నప్పుడు కానీ ఏదో పేరు, మనల్ని ఎవరైనా పొగడాలని ఆశపడుతున్న జీవితాలుగా మన జీవితాలు మారిపోయాయి. కానీ ప్రభు దృష్టిలో మనము తగ్గించుకొని, తండ్రి ప్రభువా, ఇదిగో నాయన ఈ పాట పాడడానికి నాకు అవకాశం ఇచ్చావు తండ్రి, నాయన తండ్రి, లేకపోతే నాయన ఈ వాక్యము చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చావు తండ్రి అని ప్రభు దృష్టిలో మనం తగ్గించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిస్థితి ఎవరి జీవితంలో కనబట్టలేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడే హెచ్చిస్తే మంచి కీర్తి కలుగుతుంది ప్రియులారా. దేవుడే హెచ్చిస్తే మంచి ఘనత కలుగుతుంది, దేవుడే హెచ్చిస్తే మంచి పేరు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, కనుక మనము ప్రభు దృష్టికి తగ్గించుకొని ఆయన ఏదైతే హెచ్చిస్తే మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయో, మంచి పేరు, ఘనత, కీర్తి కలుగుతుందో, అటువంటి అద్భుతమైన దీవెనలు పొందుకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకునే కృప ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయనా ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మీ మాటలు ధ్యానించడానికి నాయన మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి ప్రభువా, గొప్ప దేవుడు తండ్రి, నాయన మీ దృష్టికి తగ్గించుకుంటే నాయన ప్రభువా, అప్పుడు మీరు హెచ్చించనని మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, అటువంటి తగ్గింపు స్వభావము మాకు నేర్పమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.